హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చేసి ద సైలెన్స్. 2019 వచ్చింది గైస్. ఇది నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది గైస్. ఇది ఒక సైలెంట్ హారర్ థ్రిల్లర్ మూవీస్ భయ్య. మూవీ మొత్తం టెన్షన్, సర్వైవల్, సైలెన్స్తో నడుస్తుంది. థియేటర్ మూవీ కాకపోయినా ఓటీటీలో చూసే వాళ్ళకి ఒక మంచి టైంపాస్ ఫిలిం. ఈ సినిమా ఎలా ఉందో ఇన్డెప్త్ వితౌట్ స్పాయిలర్స్ లేకుండా చెప్పుకున్నాం. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్ మన ఛానల్కి. అసలు ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక డార్క్ వైబ్ అనేది వస్తుంది. భూమి కింద గుహల్లో సంవత్సరాలుగా బంధించబడ్డ భయంకరమైన క్రియేచర్స్ బయటకు వస్తాయి. వీళ్ళకి కళ్ళు ఉండవు, కానీ చిన్న శబ్దం వినిపించినా చాలు వెంటనే వచ్చి మనుషుల్ని చింటారు. సింపుల్గా చెప్పాలంటే సౌండ్ వస్తే చచ్చిపోతారు అంతే. ఆ కాన్సెప్ట్తో మొత్తం సినిమా నడుస్తుంది. మన హీరోయిన్ ఫ్యామిలీ ఆ డేంజరస్ వరల్డ్లో ఎలా బ్రతికారు, వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, ఆ జర్నీ అనేది ఎలా సాగుతుందని సినిమాలో చూస్తాం. మూవీ మొత్తం కూడా చాలా సైలెంట్గా టెన్షన్తో నడుస్తుంది. ఎక్కడ గట్టిగా మాట్లాడినా డేంజర్, చిన్న సౌండ్ వచ్చినా డేంజర్. అందుకే ప్రతి సీన్ ఒక రకమైన టెన్షన్తో ఫీల్ అనేది క్యారీ చేస్తారు. హారర్ పరంగా చూస్తే జంప్ స్కేర్స్ కంటే సస్పెన్స్, టెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆ క్రియేచర్స్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ దాడి చేయడం, ఒక్కసారిగా మనుషుల మీద పడిపోయి ఇవన్నీ కూడా చాలా బాగా ఎంగేజ్ చేస్తాయి. కొన్ని సీన్స్ అయితే చాలా ఇంటెన్స్గా తీశారు. ముఖ్యంగా నైట్ టైం షాట్స్ అయితే చాలా బాగా తీశారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఓకే అనిపిస్తాయి. ముఖ్యంగా ఆ డెఫ్ గర్ల్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సైలెంట్ వరల్డ్లో ఆమెకి ఉన్న అడ్వాంటేజ్ ఈ మూవీకి బాగా యూజ్ అయింది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా అనిపించింది. కానీ ఈ మూవీ కొంచెం మైనస్ పాయింట్ ఏంటంటే చాలా సిమిలర్ స్టోరీ పాయింట్ ఉంటుంది ఏ క్వైట్ ప్లేస్ మూవీకి. సేమ్ ఆ మూవీ వైబ్స్ ఇస్తాయి. సో కొన్ని లాజిక్స్ కూడా పెద్దగా వర్క్ అవ్వలేదు. ఇంకా క్రియేచర్స్ గురించి డీటెయిల్స్ ఇంకా ఎక్కువ చెప్తే బాగుండేది. ఆ డెప్త్ ఇంకొంచెం చూపించుంటే మూవీలో ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళం. అయినా కూడా హారర్ థ్రిల్లర్ లవర్స్కి ఈ మూవీ కంపల్సరీ ఒకసారి చూడాలి గాయస్. ముఖ్యంగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని నైట్ టైంలో చూస్తే డెఫినెట్గా టెన్షన్, ఆ ఫీల్ అనేది బాగా ఇస్తుంది. ఫుల్ హారర్ కాకపోయినా సర్వైవల్ థ్రిల్లర్గా బాగానే వర్క్ అవుతాయి. రేటింగ్ ఇవ్వాలంటే మూవీ నా పాయింట్ ఆఫ్ నుంచి 3.5 out of 5. ఒకసారి టైంపాస్ ఫిల్మ్ గాయస్, డెఫినెట్గా వాచ్ చేయండి. మీరు కనుక ఈ మూవీ చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి గాయస్. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మీ ఫేవరెట్ హారర్ మూవీ ఏందో కామెంట్ సెక్షన్లో చెప్పండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో గాయస్.